వింటుంటే అనిపిస్తుంది సార్ నిజంగా ఇంత ఉందా ఫోన్ వల్ల మనకు ఇబ్బంది. అంటే ఫోన్ వల్ల మంచి కూడా ఉందండి. ఫోన్ వల్ల మంచి కూడా ఉంది. మనం ఇక్కడ 6గురం ఆకలితో ఉన్నాం అంటే అన్నం కూడా ఫోన్ ఇక్కడికే తెచ్చిస్తే మనకి. ఇన్ కేస్ మన అమ్మో నాన్నో ఎవరైనా ఎక్కడో దూరంగా ఉన్నారు అంటే కూడా వాళ్ళని ఇమీడియట్గా మన దగ్గర తీసుకురావడం కూడా ఫోన్ మనకు ఉపయోగపడుతుంది. అంటే దీంట్లో మంచిని వాడుకోవడంతో పాటు చెడుని ఎక్కువ వాడుకున్నప్పుడు దానివల్ల చెడు ఫలితాలు వస్తాయనే విషయాన్ని చెప్పినాను. కొత్త సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో, చాలామంది వాట్సాప్ వచ్చిన కొత్తలో, తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చిన, టిక్ టాక్ అయితే అత్యంత భయంకరమైంది. దానివల్ల కొన్ని కాపురాలు కూలిపోయినాయి, కొన్ని జంటలు విడిపోయినాయి, కొన్ని సంబంధాలే తెగిపోయినాయి. అసలు భార్యాభర్తల మధ్య ఎన్ని తగాదాలు వచ్చినాయో. అది ఉన్నంతసేపు, టిక్ టాక్ ఉన్నంతసేపు నా మనసులో రోజు ప్రామిస్ దాన్ని తిట్టుకున్నట్టు ఈ భూమి మీద ఎవరిని తిట్టలేదు ఇప్పుడు. టిక్ టాక్ అనే యాప్ను ఇరిటేషన్ నాకు అది ఓపెన్ చేస్తే. అది పోవాలి అది ఉండద్దు, ఎవరైనా బ్యాన్ చేయాలి, చేస్తే బాగుండు, దీన్ని ఎవరైనా ఫైట్ చేస్తే బాగుండు అని అనిపించేది. మస్తు హ్యాపీ ఫీల్ అయి ఉంటారు సార్ మీరు. ఫీల్ అవ్వడం ఏందండి, పాటే రాసిన నేను కరోనా టైంలో. కరోనా వచ్చింది. కరోనాలో కూడా వీడియోలు చేస్తున్నారు టిక్ టాక్లో. కరోనాలో ఎంత కామెడీ చూడండి. బ్రతుకుందో బ్రతకదో ప్రపంచం గ్యారంటీ లేని ఫైనల్ జోన్లో ఉన్నాం మనం. డేంజర్ కాల్లో, ఫైనల్ కాల్లో ఉన్నాం. అక్కడ కూడా కరోనా మీద కామెడీ చేస్తూ జోకులు చేస్తూ పెట్టినారు. ఇంకా చాలామంది చాలా రకాలుగా పెడుతుంటే చూసి నాకు ఇరిటేషన్ వచ్చి ఆ పాట కరోనా మీద రాయాలని వచ్చినప్పుడు టిక్ టాక్ కూడా రాసిన. అది ఎక్కడ పుట్టింది అని చెక్ చేసిన ఒకరోజు కూర్చొని గూగుల్లో. అది చైనాలో పుట్టింది. కరోనా ఎక్కడ పుట్టింది? చైనాలో పుట్టింది. ఓకే, ఆ రెండు విషయాలని, చైనా మీద కరోనా మీద ఉన్న కోపాన్ని, ఆ రెండింటితో పాటు నాకు ఎప్పటి నుంచో రగులుతున్న టిక్ టాక్ కోపాన్ని అక్కడ మంట పెట్టి వదిలిపెట్టినాయి. మొత్తం చూపించేశారు. కరోనా నుండి బయటపడితే, బతికి బట్ట కడితే, ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం బతికి ఉంటే, నేను చెప్పింది చెయ్యాలే మన దేశము, లేదంటే తప్పదయ విధ్వంసము. ఇది పల్లవి. ఒక చరణంలో చెప్తా. లోకాన్ని చైనా లోబరుచుకుంటూ పుట్టినోడికి ఆట బొమ్మలిచ్చింది, ప్రతి ఒక్కరికి సెల్ ఫోను ఇచ్చింది, ఉద్యోగికేమో కంప్యూటర్ ఇచ్చింది, ఇంతమందికి ఇన్నిచ్చి ఆడవారికి స్పెషల్ టిక్ టాక్ ఇచ్చి లేపింది చైనా జగమంత పిచ్చి, కరోనా నుండి బయటపడితే బతికి బట్ట కడితే అని చెప్పిన. ఆడ నాకు ఆ సందర్భం కుదిరింది, చెప్పాలనిపించి చెప్పిన. నరేంద్ర మోడీ గారు నేనేదో వెళ్ళి ఆయన దగ్గర ప్రాధేయపడి, సార్ దీన్ని బంద్ చేయండి సార్ అని నేను మొరపెడితే విని చేసినట్టుగా చైనా వస్తువుల్ని బ్యాన్ చేయడంతో పాటు ఆ యాప్ని ఫస్ట్ బ్యాన్ చేసిన నేను. ఆ రోజు ఫుల్ సెలబ్రేషన్ చేసిన. మ్యారేజ్ డేనో బర్త్డేనో చేసినట్టుగా టిక్ టాక్ బ్యాన్ రోజు. అది బ్యాన్ చేయాలన్న రోజు అమ్మా మామూలుగా సంతోషపడలేదు నేను. దానివల్ల మర్యాద అనేది మొత్తమే పోయిందండి. భార్యాభర్తల మధ్య, తండ్రి కూతుళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య శరీరాన్ని ఎటంటే అటు ప్రదర్శించే స్థాయికి వచ్చినారు కొందరు. అవును సార్. అది నన్ను బాగా ఆలోచింపజేసింది, బాగా బాధ పెట్టింది నన్ను. అది ఇండియన్ విమెన్ అట్లా ఊహించుకోలేము మేడం. అవునవును, అట్లా ఊహించుకోలేము. అది ఎందుకో నాకు అది బాగా నన్ను బాధించింది. కానీ దానికి ఫుల్ స్టాప్ వచ్చింది. అట్లా నాకు కొన్ని ఉన్నాయట్లో ఏదో తోచినట్లు రాసిన. నిజంగా సూపర్ సార్. ఆ టైంలో కూడా మీరు దానికి చెలించి అట్లా రాయటం అనేది నిజంగా గ్రేట్. దాంట్లో చాలా విషయాలు ప్రస్తావించిన పాటలో. వినాశనాలన్నీ మేడు ఇని చైనాకు రెండవ పేరే కరోనా, కరోనా నుండి బయటపడితే అని. ఈ అట్మాస్ఫియర్ మొత్తం రాసిన దాంట్లో. వేసేటి స్విచ్, వెలిగేటి లైటు, తిరిగేటి ఫ్యాను, ఒరిగేటి సోఫా, చూస్తున్న టీవీ, కూర్చున్న మంచం, తింటున్న కంచం, ఇల్లంతా వ్యాపించి ఉన్నది చైనా, సిగ్గుంటే కొనవద్దు ఇక మీదటైనా. వార్నింగ్ ఇచ్చిర్రు అందరికి ఒక రకంగా. వార్నింగ్ నేను కాదండి, కవి. కవికి ఒక్కొక్కసారి కవి లోపల ధిక్కార స్వరం అనేది ఉంటుంది. వాడిని సమాజం గౌరవిస్తుందండి. సురేందర్ని కాదు, సురేందర్ చెప్పలేదు అది. నా లోపల ఉన్న కవి ఈ సమాజంతో 20 సంవత్సరాలుగా సంబంధం కలిగి ఉన్న కవి చెప్పిండు. సురేందర్ మాట్లాడితే ఎవరు తీసుకోరు మేడం దాన్ని. ఇప్పుడు తీసుకుంటారు సార్, ఎందుకు తీసుకోరు? ఎప్పుడైనా కవి ఐడెంటిటీ రాక ముందు వరకే కదా సార్ అదంతా. లేదండి, అట్లుండదు. నేను అన్పార్లమెంటరీ మాట్లాడితే ఇప్పుడు ఎవరు తట్టుకోరు, ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. ఓకే, అట్లుంటుంది. ఓకే సార్,
సాయి చంద్ గారి విషయానికి వస్తే వారికి మీకున్న అనుబంధం, వారు పాడిన రాతి బొమ్మల్లోన పాట చాలా సూపర్ హిట్, అది కూడా మీ అనుబంధం గురించి. బాణీకి, సాహిత్యానికి, పాటకు, గాత్రానికి, వాయిద్యానికి మీ అందరికీ ఉన్న సంబంధం సాయి చంద్ది నాది, సాయిది నాది, అదే రిలేషన్ మా ఇద్దరిది. పాటే నాకు మంచి మిత్రుడు, నా పాటను ఎక్కువ మోసిన గాయకుడు. గర్జన అని ఉంటాడన్న, గర్జన అన్న తర్వాత ఈ మోడ్రన్ వేదికల మీద నా పాటను బతికించింది సాయి. ఓకే సార్, ఆ పాట ఎంతో మందికి ఇష్టం, నాతో సహా. ఒక 2 లైన్లు మా అందరి కోసం. ఏది? రాతి బొమ్మల్లోన. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెడ్డంత నా కొడుకుని తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. సార్ నిజంగా అసలు హృదయాలన్నీ కదిలించేసినట్టు అవుతుంది ఆ పాట వింటుంటే. అది ఒక అద్భుతమైన పాట. ఇప్పుడు మనం రిలీజ్ చేసింది ఒక అద్భుతమైన పాట. సూపర్. అది బిడ్డను కోల్పోయిన తల్లి, ఇది తల్లి కోసం బిడ్డలందరూ వాడే. అవునవును. సరే, అమ్మ పాట విషయానికి వస్తే ఎట్లా మీరు మళ్ళీ వచ్చేసారు ఆ దారిలో కాబట్టి, తను చెప్పారు నాకేం ఇబ్బంది అనిపించలేదు తెలుగు రాకపోయినా పాట పాడడానికి అని. నాకు తెలిసినంత వరకు మీరు ఇబ్బంది పడే ఉంటారేమో తనకి చెప్పటానికి. లేదు లేదు, ఇది చాలా మందికి తెలియని విషయం. ఇప్పుడు చెప్తాను. ఎప్పటి నుంచో శ్రేయా ఘోషల్ మన దగ్గర పాట పాడుద్ది. నువ్వే మాయ చేసావు కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. ఇది గ్లోబలైజ్డ్ హిట్ అప్పుడు పాట. మణిశర్మ గారి కంపోజిషన్. ఆమెకు తెలుగు రాదు, ఇప్పటికీ రాదు. పాట పాడడానికి ఉన్న భాష రావడానికి సంబంధం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. భావుకథ తెలిస్తే చాలు, భావాన్ని, ఆ ఎక్స్ప్రెషన్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ వాళ్ళు ఇచ్చిన దాన్ని పాడగలిగే నేర్పున్న వాళ్ళు, దాంతోపాటు అంతో ఇంతో సంగీతంలో పట్టున్న వాళ్ళు అయితే ఈజీగా వచ్చేస్తారు బయటికి. అవన్నీ ఈ పిల్లకు ఉన్నాయి ఆ క్వాలిటీస్. ఏకసంతాగ్రహి. మనం ఒక ట్యూన్ చెప్పినాం అంటే మళ్ళీ 2-3 డేస్ తర్వాత అడిగిన కూడా పాడుతుంది. మనం 10 డేస్ తర్వాత గుర్తు చేసిన మళ్ళీ పాడుతుంది. చాలా మనం ఏదైనా ట్యూన్ ఇస్తే విని తొందరగా ఇన్స్పైర్ అవుతుంది, తొందరగా వెతుక్కుంటుంది, పట్టుకుంటుంది. దాంట్లో మనం ఏం చెప్పినాం, మనం ఏం సంగతులు ఎక్కడెక్కడ ఉన్నాయి పట్టుకుంటుంది. ఇంకా వీలైతే అమ్మ పాటలో 2-3 చోట్ల మార్పులు కూడా చేసి పాడింది ఈమె. నేను ఇచ్చిన ట్యూన్ని ఇంప్రూవైజ్ చేసి పాడింది. ఇంప్రెషన్, మంచి ఇంప్రెషన్స్ పాడింది. సూపర్. నిజంగా నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా అప్పుడు ఈమెకు సంగీత జ్ఞానం ఉంది కాబట్టి ఈమె కూడా ఎమోషనల్ బాగా, కాబట్టి పాటని పట్టుకోగలుగుతుంది. ఈ క్వాలిటీలు ఉన్న వాళ్ళు పైకి వస్తారండి. నేను కాకుండా ఈ అమ్మాయిని ఇంకెవ్వరు పరిచయం చేసినా ఈమె డెఫినెట్గా పైకి వచ్చేదే. ఓకే, క్రెడిట్స్ మీరు తీసుకోవట్లే? లేదు మేడం, లేదు. నేచర్ ఎవరిని ఎక్కడెక్కడో డిసైడ్ చేస్తాయి. నా పాట, నేను రాసిన పాట రాతి బొమ్మలో కొలువైన శివుడా, వాడు మా సాయి దాన్ని అద్భుతంగా పట్టుకొని తిరిగేది. వాడు ఆ పాట కోసమే వేదికకు పోయేది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లైఫ్ ఇస్తుంది. వాడికి పేరు వచ్చింది, నాకు పేరు వచ్చింది కదా. ఎవరి లైఫ్ వాళ్ళది, మళ్ళీ వాడి లైఫ్ వాందే, నా లైఫ్ నాదే. లిరిక్ రైటర్గా నాకు నేను, వాడు పబ్లిక్ పర్ఫార్మర్గా వాడు తిరుగుతూనే ఉండేది. ఎవరి లైఫ్ ఏం డ్యామేజ్ కాలేదు. అట్లా ఎవరు కష్టపడితే వాళ్ళకి పేరు వస్తుంది. కాకపోతే ఒకరికి పేరు రావడంలో ఒకరి పాత్ర కొంత ఉంటుంది, ఇంకొకరి పాత్ర, ఒకరి దాంట్లో ఒకరి పాత్ర ఉంటుంది. దాన్ని ఫస్ట్ తెలుసుకోగలగాలి మనం ఇక్కడ ఎంతవరకు, ఈ అమ్మాయి సక్సెస్లో నా ఎంతవరకు ఉంది, ఈ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయితో నడిస్తే ఫ్లాప్ అయ్యేదేమో, పోయేదేమో. కానీ నేను విన్నంత వరకు ఈ అమ్మాయి కరెక్ట్ కాదు ఈ పాటకు అనుకున్నారు, వద్దు అని కూడా అనుకున్నాం. అది నేను చెప్తున్నా కదా, చాలా అనుకున్నాం. ఈ పాట వద్దు, ఇంకో ప్రాజెక్ట్ చేద్దాం, వేరే ఏదైనా పాట చేద్దాం, ఈ పాట ప్లేస్లో ఇంకో 2-3 పాటలు అనుకున్నాం. కానీ మాకు చేరాల నారాయణ గారు అని ఉంటారు, కలయిక ఫౌండేషన్ చైర్మన్ గారు, నాకు అన్నిటికీ సపోర్ట్ చేస్తుంటారు. ఏదైనా ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు ఏదైనా అవసరం పడితే. అట్లా నేను సార్ నుండి అడిగితే, ఎందుకే అమ్మాయిని అన్నిసార్లు పిలిపించి పాడించినావు కదా, పాపం వచ్చింది, ఎందుకు వదిలే, ఈ పాట కాకపోతే ఇంకో పాట చేద్దాం, వదిలే, రిలీజ్ చేసి చూడు ఏమైద్దని అన్నాడు. అట్లా ఆయన మాటని గౌరవించి
మేము కూడా ఇంత కష్టపడ్డది కదా నిజంగా ఎన్నిసార్లు వచ్చింది అంటే మేము పిలిచిన ప్రతిసారి వచ్చింది. ఒకసారి వచ్చిన తర్వాత మేము రికార్డు కూడా చేయలేకపోయినాం. పాపం మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. ఓకే. పంపిస్తే టైం అనుకూలించలేదు, రికార్డింగ్ థియేటర్ దొరకలేదు, అప్పుడు వెళ్ళిపోయింది. అవన్నీ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకొని వదిలేమా పోని వస్తే రాని అని వదిలిపెట్టినాం. అది ఇట్లా 30 లక్షల దాకా పోయింది. సూపర్ నిజంగా.